మిత్రులందరూ నమస్తే. నేను మీ సతీష్ తూములూరి. నా ఇంట్రో వీడియోలో చెప్పినట్టు అసలు నాకు యూకే రావడానికి ఖర్చు ఎంతయింది, ఏంటనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా కదా! ఈ వ్లాగ్‌లో చెప్దాం అనుకుంటున్నా. అసలు ఎంతయింది, ఏంటి, ఏందని. సో, ఫస్ట్ నేను బేసిక్ ఇంజినీరింగ్ బీటెక్. వన్స్ నా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నేను యూకే వద్దాం అనుకున్నా. యూకే రావడానికి నేను ఫస్ట్‌లో హెర్ట్‌ఫోర్డ్‌షైర్ అనే ఒక యూనివర్సిటీ అప్లై చేసిన. తర్వాత కాజ్ దగ్గర ఒక ఇంటర్వ్యూ వచ్చినప్పుడు అన్ఫార్చునేట్గా అది మనకు వర్కౌట్ అవ్వలేదు. సో నెక్స్ట్ మళ్ళీ డిలే చేయకుండా మనం పే చేసిన మనీ రిఫండ్ పెట్టుకొని నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్ అప్లై చేసిన. హోప్ఫుల్లీ బై గాడ్స్ గ్రేస్ మనకు కాసు వచ్చింది. నౌ వి ఆర్ హియర్. సో దానికంటే ముందు అసలు యూకే అంటే తెలియని ఖర్చు చాలా ఉంటుంది. అది చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే మనకి ఏ కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయరు అనమాట. సో నేనేం చెప్దాం అనుకున్నా అంటే అసలు నాకు ఎంత ఖర్చు అయింది, ఏంది. బేసిక్గా నా కాలేజ్ ఫీ వచ్చేసి £18,000 2022లో. నాకు తెలిసి 20,000 వరకు అయి ఉంటుంది. నాకు అంత ఐడియా లేదు, బేసికలీ అయిపోయింది కదా. సో మనకు అంత నాలెడ్జ్ లేదనమాట ఫీ ఎంత ఉంది ఏంటి. అయితే హోప్ఫుల్లీ అయితే ఇప్పుడు అంతా ఫీ పెరిగింది యూనివర్సిటీస్కి. ఇనిషియల్గా £20,000లో మనం యూనివర్సిటీ అప్లై చేసినప్పుడు కాస్ వరకు వెళ్ళటానికి ఫస్ట్ £3,000 అనేది మనం పే చేయాలి. మనం £3,000 పే చేసినప్పుడే కాస్ వరకు వచ్చేస్తాం. కాస్ వరకు రావడానికి మళ్ళీ యూనివర్సిటీ నుంచి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. లైక్ ఫోన్ కాల్ ఇంటర్వ్యూ అయినప్పుడు. సో ఎండ్ పాయింట్ ఆఫ్ ఫోన్ కాల్ ఎండ్ అవగానే వాళ్ళు మనకు చెప్పేస్తారు అన్నమాట మనం ఇన్ అవుట్. సో హోప్ఫుల్లీ వీఆర్ ఇన్ అనమాట. కాస్ట్ రావడానికి £3,000 అయింది. సో £3,000 అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా సరే ఇంటర్వ్యూ అయిపోయింది. కాస్కో 3 లక్షలు అంటే దగ్గర ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్లు అవి ఇవి సరే ఇండియా టు యూకే పాయింట్స్లో మనం ఇలా కాలేజ్ ఫీ పే చేయాలి కాబట్టి త్రూ థర్డ్ పార్టీ పీపుల్తో మనం పే చేస్తాం. వాళ్ళకి 20,000 సంథింగ్ అరౌండ్ అంతా ఛార్జ్ చేస్తారు. లక్షకి ఇంతలాగా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అది అడిషనల్గా ఉంటుంది. మనకు మనం £3,000 అంటే £3,20,000 £3,30,000 అవగానే మనం ఇంతే కడతాం అనుకుంటాం. అక్కడ ఒక 30,000 ఉంటుంది. అరౌండ్ £3,50,000 వరకు అవ్వచ్చు. నెక్స్ట్ కాల్స్ వచ్చింది. కాల్స్ రాగానే నెక్స్ట్ ఏం చేయాలి, వీసా డ్రాప్ చేయాలి. వీసా డ్రాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఒక హెల్త్ చెక్ చేస్తాం. మళ్ళీ ఇనిషియల్గా కాస్కి వెళ్ళేటప్పుడే వీసా డ్రాప్ చేయడానికి ముందు మనకు 45 days ఫండ్స్ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా కాలేజ్ ఫీజు ఒక £20,000 సరే రఫ్గా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే నా యూనివర్సిటీ ఫీజు వచ్చేసి ఒక 20 లక్షలు, నేను కట్టింది 3 లక్షలు, అంటే ఇంకా 15 లక్షలు బాకీ ఉంది. మనకు 15 లక్షలు బాకీ ఉన్నప్పుడు మనం ఈ ఫండ్స్ అన్ని మన బ్యాంక్ అకౌంట్లో చూపించాలి. అంటే ఆ 15 లక్షలు మన దగ్గరే ఉండవు. మనం ఏ కన్సల్టెన్సీ ద్వారా అప్రోచ్ అవుతాం వాళ్ళ కొంతమంది ఫండర్స్ ఉంటారు అనమాట. అరౌండ్ 3% ₹3 ఇంట్రెస్ట్ తీసుకొని ఆ మనీ అనేది మన అకౌంట్లో 45 డేస్కి వేస్తారు అనమాట. అవి కూడా మనం ఇనిషియల్గా పే చేయాలి. ఇక నాకు వచ్చేసి 1,20,000 అరౌండ్ అయింది. అది ఒక 3.5, ఇది 1,20,000 దగ్గరగా. అక్కడికి ఒక 5 లక్షలు అయితే 5 లక్షలు కాగానే నెక్స్ట్ మనకు వచ్చేసి వీసా డ్రాప్ చేయడానికి ముందు
టీబీ టెస్ట్ అని ఒక హెల్త్ టెస్ట్కి వెళ్తాం అనమాట. హెల్త్ టెస్ట్కి వెళ్ళినప్పుడు అది కూడా ఒక 20,000 ఖర్చు అయింది. ఆ 20,000 తర్వాత నెక్స్ట్ వీసా డ్రాప్ చేయడానికి వెళ్ళాలి. వీసా డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మన హెల్త్కి పే చేయాలి. ఇక్కడ ఎన్హెచ్ఎస్ అని సర్వీస్ ఉంటుంది. వన్స్ మనం ఎక్కడికి వచ్చిన తర్వాత మన హెల్త్ ఏదైనా అప్సెట్ అయినా మనం వెళ్ళి ఎన్హెచ్ఎస్లో అప్రోచ్ అయితే ఫ్రీగా వాళ్ళు మనం చూస్తారు అనమాట. మనం ఏం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. సర్వీస్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. వాటి గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో బ్రీఫ్ చెప్తా. అసలు ఎన్హెచ్ఎస్ ఎట్లుంటుంది, ఏంది, అది అసలు మనకు వర్తా కాదా అని చెప్తాను. బట్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా మనం పే చేయాలి. అదేం ఆప్షనల్ కాదు. మనం వీసా డ్రాప్ చేసినప్పుడు ఎన్హెచ్ఎస్ అనేది మ్యాండేటరీ పే చేయాలి. అది ఒక సంవత్సరానికి ఒక ₹1,00,000 దాకా ఉంటుంది. మన 24 months కాబట్టి వీసా అయితే ఇవైతే అరౌండ్ అక్కడ ఒక 2.5 lakhs దాకా అయితే రఫ్లీ ఇక్కడ ఒక 8 lakhs అయితే ఇక్కడికి ఒక 8 lakhs అయితే అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం వన్స్ కాసరాగా అదే వీసా అనేది ప్రియారిటీ చేసుకుంటే దానికి అడిషనల్ ఒక 10-20,000 ఎక్స్ట్రా కాస్ట్ అయితే. సో రఫ్లీ అక్కడ ఒక యూనివర్సిటీ ఫీజు వచ్చేసి మనం ఒక 3 కడతాం. ప్లస్ వీసాకి వచ్చేసి అరౌండ్ ఇక్కడ 3 వీసా అండ్ ఎన్హెచ్ఎస్ టీబీ టెస్ట్ ఇవన్నీ ఒక 3 కడతాం 6. అక్కడ ఒక 1.5 అయితే 45 days మనం ఏదైతే ఒక 25-30 lakhs చూపిస్తాం అవుతుంది. సో మనకు అక్కడ వరకు వచ్చేసి రఫ్గా ఒక 8 lakhs అవుతాయి. సో ఇక్కడ హైలైట్ ట్విస్ట్ ఏంటంటే మనం తీసుకునే 8 lakhsకి ఇంట్రెస్ట్ స్టార్ట్ జనరేటింగ్ అనమాట. మనకి యూకే రాకముందే ఆల్రెడీ 8 lakhs కదా. సో ఒక ₹2 లాగా కన్సిడర్ చేస్తే 10 lakhs అంటే 20,000, 8 lakhs అంటే 16,000 పర్ మంత్ యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి మనకు రావడానికి. అంటే అట్లీస్ట్ ఒక 1 month టైం పీరియడ్ పట్టింది కాబట్టి మనం రావడానికి. మనం రాకముందే 8,16,000 జనరేట్ అవుతుంది ఇంట్రెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటాం. యా సో నేను వచ్చింది కొంచెం కోవిడ్ అయిపోయిన ఫేస్లో. సో అప్పుడు కొంచెం ఒక అరౌండ్ 80,000 ఎంత ఉండే ఫ్లైట్ టికెట్. ఇప్పుడు కొంచెం పర్లేదు తక్కువనే ఉంది. హోప్ఫుల్ 50,000 అయితే అక్కడికి ఒక 9 lakhs అయితే అనమాట. నెక్స్ట్ నార్మల్ మనం షాపింగ్ చేస్తాం. షాపింగ్ చేసినప్పుడు ఏమైందంటే సరే బ్యాగ్ అయితే, బట్టలు అయితే, షూస్ అని సో ఇంకొంటాయి కదా, వాటికి 1 lakh పక్కన పెడితే హార్డ్లీ 10 lakhs అయితే 10 lakhs అంటే 20,000 స్టార్ట్ అయింది ఇక్కడ. ఇంక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ. 10 lakhs అంటే 20,000 స్టార్ట్ అయింది. ఇక్కడికి మనం రావడానికి బేసిక్ 3 lakhs ఫీ కడితేనే మనకు 10 లక్షలు ఖర్చు వచ్చింది. కొన్ని యూనివర్సిటీస్కి నీకు 18 lakhs ఫీ ఉంటే ముందే 9 కట్టాలి, అప్పుడే కాస్ట్ రిలీజ్ చేస్తారు. సో ఇన్ కేస్ నా యూనివర్సిటీ కేసులో నేను మళ్ళీ 5 యాడ్ చేస్తే 15 lakhs అండి ఇక్కడికి. సో 15 lakhs అంటే హార్డ్లీ 30,000 పర్ మంత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నేను తీసుకుందాం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జనరేట్ అయింది అనమాట. ఏదైతే మనం తెచ్చుకుంటాం. దీనికి సినారియోస్ ఎందుకు చెప్తున్నా అంటే మన దగ్గర డబ్బులు లేకుండా మనం బయట డబ్బులు తీసుకొని వస్తే అలా అంటే ఇంత జనరేట్ అయితే మన సొంత డబ్బు పెడితే ఇట్స్ డిఫరెంట్ థింగ్. మనకు ఇన్వెస్ట్ చేసినాం కాబట్టి సో కొంత స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. లేదు మనం ప్రతిదీ బయట తీసుకొచ్చినప్పుడు ఇవాళ మనం తెచ్చామంటే ఆఫ్ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ సింగిల్ డేకి. సో మనం యూకేలో ల్యాండ్ అవ్వకముందే 10 లక్షలకి ఒక నెలకు 30,000 ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. అక్కడికి 10 లక్షలు అయింది కాబట్టి నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే అకామిడేషన్, కాలేజ్కి వెళ్ళడానికి రావడానికి ఇవన్నీ ఉంటాయి కదా. పార్ట్ టైం జాబ్లు అన్నీ దొరకాలనే ఉండదు. సో అప్పుడు మనం 2 lakhs తెచ్చుకున్నాం అనమాట. 2 lakhs తెచ్చుకుంటే అప్పుడు ఒక రెంట్ అరౌండ్ 40,000. మన రాగానే నాది ఇండియన్ కరెన్సీలోనే క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి
నా రెంట్ వచ్చేసి ఒక 40,000 ఉంది. సో రెంట్ ప్లస్ అడ్వాన్స్. ఎక్కడికి ఒకసారి వచ్చిన తర్వాత నథింగ్ ఈజ్ ఫ్రీ. ఒక 2 days వరకు ఫ్రీ ఫుడ్ పెడతారు మనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు అయితే. సో మనకి ఏమైనా లింక్స్ ఉంటే మనకు 2 days లేదా హార్డ్లీ ఒక 1 week. అక్కడ కూడా ఎంతకంత గ్రోసరీస్ వాటికి ఇటుకి ఇవ్వాలి. అక్కడ ప్రతి ఒక్కరు అక్కడ వచ్చిన కాడ నుంచి పరిగెడుతూ ఉంటారు. ఎవరిది తప్పేం కాదు. యా వచ్చిన తర్వాత మనం అలానే ఉంటాం. సో నేను అదేదో కమర్షియల్గా ఉంటారు అలా నేను చెప్పట్లేదు. సో నేనేమన్నా అంటే మనం ఇనిషియల్గా ఇంకొక 2 లక్షలు తెచ్చుకుంటాం. సో అక్కడికి ఎంత అవుతుందంటే ఒక 12 lakhs ప్లస్ మనం వచ్చేటప్పుడు చిన్నపాటి ఫంక్షన్ చేసుకుంటే లైక్ ఖర్చు చెప్తున్నాను అనమాట. అది ఆప్షనల్ ఫంక్షన్ అనేది. మనకి ఏదైనా ఇంట్లో దేవుడు ఉంటే అలా కొంచెం ఖర్చు పెడితే ఒక 50,000 అయితే అప్పటికి ఒక 13 లక్షలు అయితే నేను చెప్పిన ఇంట్రెస్ట్ అయితే ఇవైతే ఒక 13 లక్షలు అయితే ఇంకా మనం ఏం స్టార్ట్ చేయలేదు అనమాట. అక్కడికి 13 లక్షలు అయితే ఈ 13 లక్షలు 13 అంటానండి 18 అయితే. ఎందుకంటే 9 అంటే కొంచెం మనీ నాకు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొంత కరెన్సీ చెప్పేటప్పుడు అక్కడికి కొంచెం లిస్ట్ రాశాను అనమాట ఇన్ డీటెయిల్ చెప్దామని. సో ఇన్ డీటెయిల్ చెప్తాను కదా, కొంత టైం స్పెండ్ చేసి అసలు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టా ఫిగర్స్ మిస్ మ్యాచ్ కాకుండా చాలా ప్రాపర్గా చెప్దామని స్టార్ట్ చేసిన. ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్స్ బాగలేవు అని చాలా నేను కూడా చూస్తున్నాను. నేను సోషల్ నెట్వర్క్ అంతా అబ్జర్వ్ చేస్తా, యూట్యూబ్, సోషల్ నెట్వర్క్, ఫేస్బుక్. సో మనకు తెలియదు అనమాట ఇప్పుడు సిచ్యువేషన్స్ అనేవి ఎలా చేంజ్ అవుతాయి. సో మనం ఏంటంటే ఎర్లీగా బీ ప్రిపేర్డ్ అయి ఉన్నప్పుడు, అంటే మనకుండి మనం పెట్టుబడి పెట్టినప్పుడు, సరే ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్, ఈ మంత్ కాదు నెక్స్ట్ మంత్ చాలా బాగుండొచ్చు అనుకోవచ్చు. బట్ నేను కేవలం ఈ వీడియో చేసేది దేనికంటే మన దగ్గర డబ్బులు పెట్టేంత లేనప్పుడు మనం ఎక్కడన్నా బయట ఫినాన్స్ అనేది తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిస్క్ అంటే ఆల్మోస్ట్ లైక్ 110% మనం రిస్క్ చేసినట్టు. ఎందుకంటే మనం ఇవాళ తెచ్చే ప్రతి దానికి ఇంట్రెస్ట్ జనరేట్ అయితే మనకు అసలు పే బ్యాక్ చేయడానికి చాలా టైం పట్టింది. వాటికి యాడ్ ఆన్ అవుతూ ఉండే కొద్దీ అదొక తెలియని బర్డెన్. సో ఎవరో ఒకళ్ళు కనీసం మన వీడియో ఇన్ డీటెయిల్గా చూసిన తర్వాత అట్లీస్ట్ ఎవరు కాల్ డిసైడ్ చేసుకోవాలి. మనం ఏ ఇనిషియేషన్ తీసుకున్నా ఇట్స్ నథింగ్ లైక్ ఆ డెసిషన్ అనేది మా పేరెంట్స్ కోసం నేను వెళ్తున్నా, సోషల్ స్టేటస్ కోసం వెళ్తున్నా, ఇంకోటి అంటే ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. కాబట్టి దే వుడ్ బి లైక్ డిఫరెంట్ సినారియోస్, డిఫరెంట్ ప్రాస్పెక్ట్స్. ఆ రెస్పెక్ట్ ఇచ్చింది పేరెంట్స్ కోసం వెళ్తాం, ఫ్యామిలీ స్టేటస్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకంటే బేసిక్ నేను కూడా వాటన్నిటికెళ్ళి వచ్చిన ఉన్నాయి కదా. సో ఐ డూ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవరీ వన్. నేను ఏది తప్పట్టు, బికాస్ నేను ఏంటంటే లైక్ ఒక అవేర్నెస్, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత టైం పీరియడ్ ఉంటుంది మన దగ్గర. సో మనకున్న టైం పీరియడ్లో అట్లీస్ట్ మనం పెట్టినైనా రాబట్టుకోగలుగుతాం. లేదా అంటే ఒక ఇండివిజువల్గా ఎవరికన్నా ఒక ఐడియా వస్తే సో అట్లీస్ట్ ఎవరో ఒకరు వైజ్ డెసిషన్ చూజ్ చేసుకుంటారని ఒక హోప్తో చెప్తున్నా. అక్కడ ఒక 15 lakhs ప్లస్ అక్కడ ఒక 2 యాడ్ ఆన్ 17 lakhs అనమాట. 17 lakhs అంటే 30 + 2 lakhs మళ్ళీ 4,000, 34,000. సో మనకి రాగానే ఇన్ కేస్ పార్ట్ టైం జాబ్ దొరకకపోతే ప్లస్ ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళాలి. నా యూనివర్సిటీ అయితే
వీక్లీ 3 డేస్ కాలేజ్కి వెళ్ళాలి. నేను వెళ్ళినా కూడా. సో నాకు హోప్ఫుల్లీ ఎండ్ ఆఫ్ ది 1 మంత్ జాబ్ దొరికింది అనమాట. నేను వచ్చిన తర్వాత 1 మంత్ వరకు జాబ్ ఏం లేదు మనకి. నార్మల్గా తిరిగాం, వెతికాం. సో చిన్నగా అసలు జాబులు ఎలా వెతుక్కోవచ్చు ఏంటి అవి కూడా నేను చిన్నగా చెప్తా. అంటే ఇప్పుడు ఇనిషియల్గా స్టార్ట్ చేసే కదా ఛానల్ అనేది. సో చాలా వరకు నేను ఎక్స్పీరియన్స్ అయింది, నాకున్న నాలెడ్జ్ నేను షేర్ చేస్తాను, మీ అందరికీ హెల్ప్ఫుల్ అవ్వాలని. సో మనం అక్కడికి 17 lakhs అయిందనమాట. ప్యూర్గా రాగా బయట తీసుకుంటే 2 monthsకి ఆల్రెడీ ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. సో ఆ ఇంట్రెస్ట్ హోప్ఫుల్లీ 17 lakhs అదొక 60,000 అనుకోండి యావరేజ్. ఈ ఫిగర్స్ అన్నీ జస్ట్ లైక్ యావరేజ్ కన్సిడర్ చేయండి. 16 lakhs అయినప్పుడు 17 lakhs 60,000. మనం ఏం స్టార్ట్ చేయలేదు. ఇంకేం స్టార్ట్ చేయకముందే మనకి వెనకాల ఒక 17 lakhs 60,000 అనేది అలా ఉంటుంది. జస్ట్ ఇమాజిన్. మన చేతిలో పెద్ద పని ఏం లేదు. పని అంటే ఇదంతా సెర్చింగ్ ప్రాసెస్లో ఉన్నాం. మన ఇండియాకి వెళ్ళి తెచ్చుకుని డబ్బులు కూడా ఎక్కువ రోజులే ఉందాం. ఎవరైనా లిమిటెడ్గా తెచ్చుకుంటారు బేసికలీ, ఎందుకంటే అక్కడికి చాలా ఖర్చు పెట్టి వస్తాం కాబట్టి. సో మనం పౌండ్ వాల్యూ బాగా చూస్తాం కాబట్టి లేదో చేసేసుకుంటాం, అయిపోతుందిలే. నాకంటే ముందు వెళ్ళినోడు వాడు బాగా ఏం చేస్తానంటే వాడు స్ట్రగుల్స్ ఎవరికి తెలియదు కదా. సో వాడు కూడా ఫినాన్షియల్గా ఫస్ట్ ఇక్కడ ఏంటంటే బేసిక్గా మోరల్ సపోర్ట్ అనేది చాలా హార్డ్లీ తక్కువ దొరుకుతుంది. ఒక ఫినాన్షియల్గా మనోడైనా మనూరోడు కానీ ఒక మన చుట్టమైనా వాటెవర్ ఇట్ మేబీ ఫినాన్షియల్గా ఎవరికి హెల్ప్ చేసేంత పొజిషన్ ఉండదన్నమాట. ఫస్ట్ అది బాగా మైండ్లో పెట్టుకున్నాం. ఎందుకంటే బ్యాటిల్ అనేది సోలో ఫైట్ చేయాల్సిందే. ప్రతి ఒక్కరు ఇక్కడ సోలోగా ఫైట్ చేస్తారు. అక్కడికి 17 lakhs చేంజ్ అయింది. సో ఇంకేం స్టార్ట్ కాలేదన్నమాట. సో జాబ్స్ అనే సెర్చింగ్లో ఉంటాం, కాలేజ్కి వెళ్ళాలి. అప్పుడు నాకు పర్ డే ఒక 20 pounds చేంజ్ అయిందనమాట. ఇప్పుడు ఎలిజిబుల్ లైన్ ఉంది. నేను వచ్చినప్పుడు ఎలిజిబుల్ లైన్ లేదు. ఒక 1.5 hour జర్నీ చేసేది నేను ఉండే దగ్గర నుంచి నా యూనిట్కి. సో నాకు 22 ఒక్కోసారి 25 pounds అలా అయింది. 3 days 25 75 pounds 140 సంథింగ్ లైక్ 28,000 to 30,000 పర్ మంత్. మన చేతిలో జాబ్ లేదు, రెంట్ అడ్వాన్స్ కట్టినా, యూనివర్సిటీకి వెళ్ళాలి, అదో మాకు కదా 30,000. ఇక స్టార్ట్ అయింది సినిమా. సరే మంత్ ఎండింగ్ జాబ్ వచ్చింది, అంటే మెక్డానల్డ్స్లో వచ్చింది అనమాట. స్టార్టింగ్ ఆల్మోస్ట్ లైక్ వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూస్గా 3 years మెక్డానల్డ్స్లో చేసిన. అదృష్టం మంచిగా ఉండే, మేనేజర్ మంచివాడు. ఒక 2 daysలో 18 hours ఇచ్చాడు. అది ఎంతకన్నా బెటర్ అయింది. ట్రావెలింగ్ ఖర్చు కొంచెం తగ్గింది అనమాట. నేను ఉండే దగ్గర నుంచి మళ్ళీ అదొక 8 miles. సో ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అదృష్టం మంచిగా ఉంటే 2 days 18 hours ఇచ్చాడని ఎందుకు చెప్పానంటే, యాజ్ ఎ స్టూడెంట్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ 20 hours అనమాట, నాట్ మోర్ దెన్ 20. ఇంకా వేరే లెక్కలు ఉంటాయి. ఇప్పుడే వాటన్నిటి గురించి చెప్పి మన బుర్రల్ని బ్రెయిన్ వాష్ ఏదో అంటారు చూసిన, అంత పెద్దది అవసరం లేదు. మనకు చాలా సింపుల్గా కూల్గా నార్మల్గా మనకు అర్థమయ్యేలాగా ఈజీగా చెప్పుకుందాం అనేది ముచ్చట్లన్నీ. ఏదో టూ మచ్ అంటే ఎక్స్ట్రా అడిటివ్ మసాలాలన్నీ ఇప్పుడే యాడ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అని అనుకోవట్లేదు. సో మనకు 20 hours ఉంటాయి. మోస్ట్లీ చాలామంది తెలిసింది స్టార్ట్ చేసిన వాళ్ళకి. ప్లస్ మనకు జాబ్ వచ్చినా కానీ 2 daysలోనే 20 hours ఇవ్వాలని ఏం లేదనమాట. సో 20 hours per week అంటే వారం మొత్తం మీద 20 గంటలని
సో వారం మొత్తం మీద 20 గంటలు అంటే ఇట్స్ అప్ టు బిజినెస్, ఇట్స్ అప్ టు మేనేజర్ అనమాట. కొన్నిసార్లు ఇనిషియల్గా 7 అవర్స్ కూడా దొరకవచ్చు, పర్ డే 2 అవర్స్ కూడా పిలవచ్చు. ఇట్ డిపెండ్స్ అనమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ ది నీడ్ అండ్ నెసెసిటీ. సో ఆ కండిషన్స్ అనేవి వేరే ఉంటాయి. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చిన్నగా. ఫస్ట్ మనకి ఇనిషియల్గా వచ్చిన ఖర్చు అంటే నార్మల్గా ఎందుకో గుర్తుకొచ్చింది, ఇది కూడా చెప్దాం చెప్పిన అనమాట. 18 lakhs ఖర్చు వచ్చింది. 18 lakhs వచ్చింది. హార్డెస్ట్ పార్ట్ ఏంటంటే మనం బ్యాంక్ లోన్లు ఇవన్నీ, అదే అగ్రికల్చరల్ లోన్లు అవన్నీ పెట్టాం. సో లోన్ ఎలా అప్లై చేసిన, దాని ప్రాసెస్ ఏంటి, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్నగా అప్కమింగ్ వీడియోస్లో. సరే పర్లేదురా బాబు, వచ్చేసినాం. సరే వచ్చినందుకు ఎట్లాగట్లా ఒక 20 hours పార్ట్ టైం జాబ్ దొరికింది. ఓకే, 20 hours పార్ట్ టైం జాబ్ దొరికింది కాబట్టి ఇంక ఇంటి దగ్గర డబ్బులు అడగాల్సిన అవసరం లేదు. అంటే మంత్లీ లివింగ్ కూడా కాలేజ్కి వెళ్ళి రావడానికి కూల్, రెంట్ పే చేసుకున్నాం, ప్రశాంతం. వచ్చిన మంత్ ఎండ్లో జాబ్ దొరికింది. 3rd month హైలైట్, అది మంచి బాంబు వెళ్ళింది అనమాట. నా యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్కి ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్కి ఫీ అనేది ఇన్స్టాల్మెంట్ బేసిస్లో పే చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్మెంట్ బేసిస్లో పే చేసుకోవాల్సినప్పుడు ఏమవుతుందంటే నీకున్న 24 monthsలో 14,000 pounds నీ కాలేజ్ ఫీ అయినప్పుడు స్ప్లిట్ చేసుకుంటాం. అది వెళ్ళండి. కానీ మావాడు అలాగా రాగానే బాంబు వెళ్ళాడు 3rd month. ఇనిషియల్గా అయితే నేను ఇండియా నుండి వచ్చేటప్పుడు 3 lakhs అదే కట్టేసి వచ్చాను అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత బయోమెట్రిక్ రెసిడెంట్ పర్మిట్ అది కలెక్ట్ చేసుకోవాలి. పర్లేదు, అది స్మూత్గానే అయిపోయింది. నెక్స్ట్ యూనివర్సిటీ ఐడి కార్డ్ కోసం వెళ్ళినప్పుడు హాఫ్ ఫీ పే చేయాలి కదా. మిగిలిన ఒక 5,000 pounds మళ్ళీ పే చేయమన్నారు. అది వచ్చిన తర్వాత అక్కడ అసలు సినిమా స్టార్ట్ అయింది. అది మొన్ననే కదరా బాబు, దగ్గర 11 ఖర్చు పెట్టా. మళ్ళీ 5 అంటే ఎంటరా అని అదొక క్వశ్చన్ మార్క్. అక్కడ సీనరీ ఏంటంటే ఒక చిన్న క్వశ్చన్ మార్క్. పే చేయాలి. ఇంకేమైనా ఉంటాయి, ఒక స్టూడెంట్ యూనియన్ ఉంటుంది, మాట్లాడాము అని కొంతమంది మన తెలుగు వాళ్ళు మన సీనియర్ని అడిగాము అనమాట. నాకు ఏంటన్న పరిస్థితి అంటే మన దగ్గర అంత ఉండే రాంగ్ కదా అన్న, అంటే అంతంత మనీ పెట్టుకొని ఎక్కడి వరకు ఎందుకు వస్తాం అన్న, అంతంత ఉంటే ఏంటి పరిస్థితి నార్మల్గా. మేము ఇక్కడ నా ఫ్రెండ్ ఉంటే అఖిలని, అలా కొంచెం ఏమన్నా కొంత టైం పీరియడ్, మరి ఇప్పుడే వచ్చాం ఏదో సరదా అలాగా వచ్చి వారమే అవుతుంది. ఎట్లా ఐడి కార్డ్ లేకపోతే పరిస్థితి ఏంటంటే అటెండెన్స్ కన్సిడర్ కాదు. అటెండెన్స్ కన్సిడర్ కాకపోతే యువర్ అబౌట్ టు డిటైన్ అనమాట. నా యూనివర్సిటీ చాలా స్ట్రిక్ట్ బ్రో. నా యూనివర్సిటీ చాలా కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది అనమాట. డిటైన్ అంటే ఏం లేదు, తిరిగి కొన్ని రోజుల తర్వాత తట్టబుట్ట చదువుకొని హ్యాపీగా వచ్చేట. అప్పుడు హ్యాపీనెస్ ఏమి ఉండదు. అంటే షార్ట్ స్పాన్లో 15-16 లక్షల లాస్ అంటే స్టార్ట్ జోక్ కదా. సో అప్పుడు అంత ఏమి ఉండదు, పర్లేదు. అడుగు పెట్టగానే సినిమాలు స్టార్ట్ అయినాయి. మనం ఏం చేస్తాం, సేమ్ అంతే. ఇంటికి ఫోన్ చేస్తాం, ఇది పరిస్థితి అని చెప్తాం. ఓకే, సో ఫస్ట్ పేరెంట్స్కి కూడా ఏం అర్థం కాదు. మొన్ననే కదా కట్టింది, ఒక నెల ముందు అంటే కాసు కోసం కదా కట్టింది. వెళ్ళి పాపం వీళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు, కాలేజ్ ఫీ పే చేసుకుంటాడు అనుకుంటే వీడు ఏంటారు సడన్ కాల్ చేసి మళ్ళీ ఒక 5 లక్షలు కావాలంటుంటారు. టిపికల్ అగ్రికల్చర్ ఫ్యామిలీలో ఫినాన్స్ అనేది ఎప్పుడు ఉండదు అంటే ఒక పంట అమ్మినప్పుడే ఉంటుంది బేసిక్గా. వాళ్ళకి ఇంకొక అవుట్కమింగ్ సోర్స్ కూడా ఏమన్నా. మన ఇన్వెస్ట్మెంట్ కూడా అగ్రికల్చర్కి ఎక్కడికి వెళ్ళి పెడతాం, ఎక్కడో దగ్గర తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేద్దాం.
వి సెల్ ఇట్, వి పే ఇట్ బ్యాక్. సో అందరికి తెలిసిందే ఇది. అంత బల్క్ అమౌంట్ ఎవరు బేసిక్ ఇంట్లో పెట్టుకోవడం, మోస్ట్లీ అంత ఉండదు కూడా. ఏదో ఖర్చులకి, ఫినాన్షియల్గా, తినటానికి, వాళ్ళ వాళ్ళ లైఫ్ అంటే అగ్రికల్చర్ పరంగా వాళ్ళ వాళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి అంతవరకు ఉంటాయి. సో ఇక 5 lakhs, నౌ ద గేమ్ స్టార్ట్స్. ఇప్పుడు ఇంకా ఫస్ట్ నాకేం అర్థం కాదు, నాకు ఒక గంట బొమ్మ కనిపించింది అనమాట. ఏమని చెప్తాం, ఫోన్ చేస్తే ఫస్ట్ 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 దిగటంలోనే ఏదో ఐరన్ లెగ్ గాలి లెక్క పెద్ద బొమ్మ బెలవాలనుకున్నా. తప్పదు మరి మనకి, ఇంకా అవుట్సోర్సింగ్ ఏం లేదు, ఖచ్చితంగా తీసుకోవాలి. చెప్పాం సరే, వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు. ఎండ్ పాయింట్ ఆఫ్ టైం మాకు వచ్చినాం, పే చేసినాం, ఐడి కార్డు తీసుకున్నాం, బీఆర్పి ఐడి కార్డు తీసుకున్నాం, స్మూత్ కాలేజీకి వెళ్తున్నాం. కొంత రోజుల తర్వాత మళ్ళీ ఏమైందంటే, మళ్ళీ ఒక 2 months తర్వాత అంతే, జాన్ ఎండ్కి ఫీ పే చేసిన, మిగిలిన 5 lakhs. నెక్స్ట్ మళ్ళీ మార్చి, ఏప్రిల్ అనుకుంటా మళ్ళీ వచ్చింది. దయచేసి మిగిలిన డబ్బులు కట్టండి, మీరు కట్టని పక్షంలో మేము యూకే విఐకి మెయిల్ పంపుతాం, మీ వీసా క్యాన్సిల్ చేస్తామని. సో కొంచెం డబ్బులు కట్టడం మళ్ళీ మెయిల్ వచ్చింది. చలో ఇక స్టార్ట్. ఇక 5 లక్షలు కట్టడానికి బొమ్మ కనిపించింది. అది ఇనిషియల్ డేస్లో మనం చెప్పేది 4 years క్రితం. నెక్స్ట్ 9 జడ్జ్ చేయాలి ఇప్పుడు. అక్కడికే 18, ఒక 5, 23.